Hi friends, today the vlog is all about Maullama తీర్థం. సో రీసెంట్గా నేను భీమవరం వెళ్ళినప్పుడు ఒకరోజు మౌళ్ళమ్మ తీర్థానికి వెళ్ళానండి. సో ఈసారి మనకి అది 60వ వార్షిక మహోత్సవములు. ఎవ్రీ ఇయర్ భోగి తర్వాత నుంచి ఒక 1 month వరకు మనకి ఈ మౌళ్ళమ్మ తీర్థం అనేది జరుగుతుందండి భీమవరంలోని. సో జనం కూడా చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా బాగా వస్తారు. చాలా కలర్ఫుల్గా ఈ 1 month అనేది ఆ వీధులన్నీ చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. లైటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ చూసిన ఎల్ఈడి లైటింగ్తో భారీ భారీ సెటప్లు అంతా ఉంటాయి మనకి. అదేవిధంగా మనము ఇక్కడ మనకి చాలా స్టాల్స్ కానీ లేదా ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా ఉంటాయండి. షాపింగ్కి మనకి ఈ తీర్థాలు అనేవి మనకు చాలా బెటర్ మనకి, ఎందుకంటే తక్కువ ప్రైజెస్లో మనకు అన్ని ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఈ కనిపించే ఈ లెఫ్ట్ సైడ్ అంతా మనం అమ్మవారికి సమర్పించే కానుకలండి. కొబ్బరికాయలు కానీ, అరటిపళ్ళు కానీ, చీర కానీ ఏదైనా మనకి తీసుకుని అమ్మవారికి మనం సమర్పించవచ్చండి. అండ్ ఇలా మనం ముందుకెళ్తుంటే మనం అమ్మవారి మెయిన్ ఎంట్రన్స్లోకి మనము వెళ్తాము. ఇదంతా లైన్ అండి మన గుడిలోకి వెళ్ళడానికి. అండ్ ఇలా కొంచెం ముందుకెళ్తే మనం ఇదంతా మెయిన్ ఎంట్రన్స్. సో మెయిన్ ఎంట్రన్స్లో కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి అమ్మవారి ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనకి పులిహోర, చక్కెర పొంగలి మనకి లభిస్తాయండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి. పులిహోర అయితే నాకు చాలా ఇష్టం. ఇక్కడ మనకి జీళ్ళు అండ్ ఖర్జూరం కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మనకి పచ్చిమిరపకాయ బజ్జీలు అనేది తిరునాళ్ళలో చాలా బాగుంటాయి టేస్ట్ అనేవి. ఇదంతా ముంత మసాలా స్టాల్ మొత్తం. ఇది మొత్తం 4 వీధులు ఉంటాయండి. 4 వీధుల్లో కూడా ప్రతి వీధికి ఒకదాని మించి ఒకటి లైటింగ్లతో చాలా బాగా డెకరేట్ చేస్తారండి మనకి. ఈ మొత్తం ఆర్గనైజేషన్ అంతా ఎవరంటే మనకి నీరుల్లి కూరగాయల వర్తక సంఘం వాళ్ళని మొత్తం ఎవ్రీ ఇయర్ కూడా మా చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తున్నారు. అండ్ మనకి ఇదంతా సోంపాపడి మనకి ఎప్పుడో చిన్నప్పుడు ట్రై చేస్తాం, మళ్ళీ ట్రై చేస్తే 30 రూపీస్ తీసుకున్నాడు మనకి అది. అండ్ ఎస్పెషల్లీ ఇదైతే చాలా బాగుందండి. ఊతుంటే ఇలా పైకి వెళ్తుంది. అంటే చిన్నప్పుడు మనం ఎన్ని చిన్న చాలా ఫన్నీగా అనిపించాయి. ఇదంతా సెట్ చూసినట్టయితే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి. అంత ఎల్ఈడి మొత్తం ఉంది కంప్లీట్గా. చిన్నప్పుడైతే ఈ కళ్ళజోళ్ళు అవి కొనుక్కుని పెట్టుకునే వాళ్ళని తిరణాల్లో మనం. అసలు ఆ ఎక్స్పీరియన్స్ వేరు అసలు యాక్చువల్గా. ఇదంతా ఒక సెట్ మొత్తం అంతా. మా చిన్నప్పుడైతే ఈ సెట్కి అంతా ఎలా అంటే మూవింగ్ బొమ్మలు ఉండేవి మనకి. ఏదైనా బోర్ కొడితే వాటర్ వచ్చి అలా ఉండేవి. బట్ ఇప్పుడు అంతా ట్రెండీ కాబట్టి అంతా ఎల్ఈడీతో పెట్టేస్తున్నారు. ఇక్కడ మనకి ఎంత లేడీస్కి షాపింగ్కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ తీర్థం ఇన్ అరౌండ్. లేడీస్కి అయితే షాపింగ్ చాలా బాగుంటుందండి తీర్థాలంతా మనకి. ఇక్కడ నెమలి పించాలు ఉన్నాయి మనకి. ఇక్కడ మనకి వేరుశనగ గింజలు ఉన్నాయి మనకి. సో చాలా బాగుంటుంది మనకి. అండ్ ఎస్పెషల్లీ మనకి తిరునాళ్ళలో ఏ ఐటమ్ అయినా మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. Stay tuned for more videos for Vranish Vlogstar.